వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ట్రీడ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కాలుష్య నివారణ కొరకు ప్రస్తుత సమాజంలో కాలుష్యం వలన జీవరాశి మనుగడకు ఆటంకం కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు తెలుసుకుని వాటిని ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. రాను రాను నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు వాడే వాటర్ కూడా మన పిల్లలకి మనం అందివ్వలేము. ఎందుకంటే ఇప్పుడు రిక్స్ ద్వారా 130 అడుగులు అలా వెళ్ళిపోతుంది. ఈ ప్లాస్టిక్ ద్వారా మనకు వాటరే కనిపించట్లేదు, కనుమరుగైపోతుంది. ఈ ప్లాస్టిక్ ని మనం నివారించగలిగితే మనమే మన ఇంట్లో ఒక వేస్ట్ డస్ట్బిన్ పెట్టుకుని ప్లాస్టిక్ ని అందులో వేసుకుని ప్రతి పాలిథిన్ కవర్ ని అందులో వేసుకొని మన పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే మనం ప్లాస్టిక్ కవర్ ని ఇస్తే, డస్ట్బిన్ ఇస్తే అది రీసైకిల్ అవుతూ ఉంటది. భూమిలోకి ప్రతి కవర్ వెళ్లకుండా మనం ప్లాస్టిక్ నివారించాలి. చెరువుల్లోని వాటిలోని పువ్వుల ప్రకారం కవర్లు పాడేస్తున్నారు. దాన్ని ఎంత వేస్టేజ్ అవుతుందంటే వాటర్ ఎంత పొల్యూషన్ అవుతుందో మనకే తెలియదు. ఒకసారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఉన్న చుట్టుపక్కల చెరువుల్లో చూస్తేనే ప్రతి ప్లాస్టిక్ కవర్ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కవర్ కరగడానికే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైగానే పైబడుతుంది తప్ప అది జరగట్లేదు. ప్లాస్టిక్ కవర్ ని దయచేసి అందరూ వాడడం తగ్గించి మామూలు పాలిథిన్ గా పేపర్ కవర్లు వాడడం మొదలు పెట్టండి. కేరళ సైడు నేను వెళ్ళాను, ఎక్కడ ప్లాస్టిక్ కవర్ అనేది కనిపించదు. కేరళ ప్రతి ఒక్కరిని నేను చూశాను. ఎక్కడ మీకు ఇచ్చే పేపర్ ప్లేట్లు కూడా ప్లాస్టిక్ కవర్ ఉండదు. ఓన్లీ మామూలుగా పైన లేయర్ కూడా ప్లాస్టిక్ కనిపించదు. అలా మనం మన ఇంట్లో ప్లాస్టిక్ ని మనం అదుపు చేసుకోగలిగితే ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ లోని మనం నెక్స్ట్ జనరేషన్ కి ప్రతి ఒక్కరికి మంచి ప్రకృతిని ఇవ్వగలం, మంచి గాలిని ఇవ్వగలం, మంచి వాటర్ని ఇవ్వగలం. ఇది మాత్రం మీ దయ ఉంచి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని నివారించవలసిందిగా కోరుచున్నాను.